ఇంగ్లాండ్ భారత్ మధ్య తొలి టీ20 ఫలితం తేలకుండా రద్దయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల స్కోరు చేసింది. అయితే భారత్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు పడుతూ ఆగుతూ ఇబ్బంది పెట్టిన వర్షం ఇక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం భారీగా పెరిగిపోయింది. దీంతో ఎంతకి తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తూ ఎంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. సంజు శాంసన్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఇప్పటికే ఐర్లాండ్ తో 2 టీ20ల సిరీస్ లో అట్టర్ ఫ్లాప్ అయిన సంజు శాంసన్ ఇప్పుడు 5 టీ20ల సిరీస్ లో ఇంగ్లాండ్ తో తొలి టీ20లో ఇంకా ఘోరంగా విఫలమయ్యాడు. 7 బంతులు ఫేస్ చేసి కేవలం ఒకే ఒక్క పరుగు అవుట్ అయ్యాడు. ఓ పక్క తన స్థానం కోసం వైభవ్ సూర్యవంశీ కాచు కూర్చునున్న విషయం తెలిసి కూడా సంజు శాంసన్ తన పేలవ ఆట తీరును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓ సిరీస్ లో బాగా ఆడితే మరో సిరీస్ లో విఫలమవుతూ వస్తున్న సంజు శాంసన్ కి సుదీర్ఘ సిరీస్లలో తనకు అవకాశం దక్కడమే గగనం అనుకుంటున్న టైంలో టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ఫామ్ తో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. అయినా కూడా అతడు ఫామ్ నేమ్ తో సతమతమవుతూ టీమిండియాను ఓపెనర్ గా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పటికే ఓపెనింగ్ స్థానం కోసం వైభవ్ సూర్యవంశీ ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి తరుణంలో సంజు శాంసన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్ తో జరగబోయే 2వ టీ20లో అతడికి అవకాశాన్ని పూర్తిగా చేజార్చుకున్నాడు. ఇప్పటికే టీం మేనేజ్మెంట్ కు వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో తీసుకోవాలనే ఒత్తిడి పెరిగిపోయింది. టీమిండియా లెజెండరీ సునీల్ గవాస్కర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ ను గట్టిగా తగులుకున్నాడు. అలాగే మహమ్మద్ కైఫ్ సైతం గంభీర్ అండ్ కోను టార్గెట్ చేస్తూ వైభవ్ కు అన్యాయం చేస్తున్నారంటూ వాదనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ ఫామ్ వైభవ్ కు మంచి అవకాశంగా మారనుంది. మరో పక్క ఇంగ్లాండ్ తో తొలి టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో అతనికి జోడీగా వైభవ్ సూర్యవంశీ 2వ టీ20లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఈ తొలి టీ20లో లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయిన ఇషాన్ కిషాన్ తన స్థానానికి డోకా లేదు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అయ్యర్ ఫామ్ లోకి రావడం తదుపరి మ్యాచ్ల్లో టీమిండియాకు కీ పాత్రగా మారనుంది.